ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, రిట్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. సో ఈ రెండిట్లో ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి వర్త్ఫుల్ అంటే ఏం చెప్తారు? ప్రతి అసెట్ కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్, కొన్ని క్వాలిటీస్ ఉంటాయండి. ఎగ్జాక్ట్లీ మీరు దాన్ని ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మీకు వస్తుంది. బేసికల్ గా ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అబ్రాడ్ లో బాగా వర్కౌట్ అయిందండి. ఇండియన్ ఎన్విరాన్మెంట్ కి అంత బాగా వర్కౌట్ అవ్వదు. ఇక్కడ ఎవరన్నా రెంటల్ ఇన్కమ్ ని మేజర్ ప్రైమరీ ఇన్కమ్ లాగా తీసుకుందాము అనుకున్న వాళ్ళకి ఇవి బాగా సూట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక ₹1,00,00,000 పెట్టి ఒక కమర్షియల్ ప్రాపర్టీ కొన్నాను అనుకోండి. దాన్ని నేను మంత్లీ ఒక 1 lakh రెంట్లకి అలా ఇచ్చేసాను అనుకోండి. మంచి కమర్షియల్ ఉంది అనుకోండి. సో నాకు ₹1 ఇంట్రెస్ట్ గిట్టుబాటు అవుతుందని మనం ఉండొచ్చు. యూజువల్ గా కమర్షియల్ లో కూడా నీకు రూపాయి ఇంట్రెస్ట్ గిట్టుబాటు అవుదండి. దగ్గర ఒక 60% అలా గిట్టుబాటు అవుతుంది. అంటే ఇయర్లీ 6% గిట్టుబాటు అవుతుంది కమర్షియల్ అయితే. రెసిడెన్షియల్ అయితే నీకు 3.5 నుంచి 4% గిట్టుబాటు అవుతుంది. అందుకంటే ఎక్కువ గిట్టుబాటు అవుతుంది ఇండియాలో. అండ్ మనం హౌసింగ్ లోన్స్ ఇక్కడ చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అందుకని మనకు అంత వర్త్ కాదు ఇండియాలో అయితే. అయితే రీడ్స్ ఏం చేస్తారంటే ఇలా పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ గ్యాదర్ చేసేసి వాళ్ళు కమర్షియల్ ప్రాపర్టీని లాంగ్ టర్మ్ లీజ్కి ఇస్తారనమాట. లైక్ మైండ్ స్పేస్ ఉంది హైదరాబాద్ లో, అది మొత్తం కూడా రీడ్స్ అనమాట. అది పబ్లిక్ మనీ అదంతా కూడా. ఆ వచ్చిన రెంట్లు అందరికి షేర్ చేస్తూ ఉంటారు. ఎంత వస్తుంది నీకు యావరేజ్ మీద అంటే 5 to 6% గిట్టుబాటు అవుతుంది. అంతే తప్ప వాటిని స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినాయి కదా అని చెప్పేసి స్టాక్స్ తో నువ్వు కంపేర్ చేయకూడదు. ఓకే, అంటే చాలా మంది అనుకుంటారు మార్కెట్ పడితే పడవేమో అనుకుంటారండి. లేదు, మార్కెట్తో పాటు అవి కూడా పడతాయి. ఓకే, అందుకని ఇండియన్ కంటెస్ట్ లో నీకు 6 to 7% కావాలి అంటే తీసుకోవచ్చు. బట్ ఎందుకు ఇక్కడ తీసుకోవాలి? గోల్డ్ లో పెట్టి నాకు వస్తుంది, బ్యాంక్ లో పెట్టి నాకు వస్తుంది అంటే అవును వస్తుంది, అది కూడా వస్తుంది. ఇది ఒక చాయిస్ అంతే నీకు. అందుకని లాస్ట్ 1 year లో మార్కెట్ తో పాటు ఇవి కూడా పడ్డాయండి. మార్కెట్ తో పాటు ఇవి కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ చూసాం అనుకోండి, లాస్ట్ 6 months లో 4% డౌన్ అయింది. ఓకే, అంటే రీట్స్ కూడా పడ్డాయి అంతే, 4% డౌన్ అయినాయి. రీట్స్ పడాల్సిన అవసరం కూడా లేదు, కానీ పడ్డాయి కూడా పడ్డాయి. అంటే లాస్ట్ 1 year చూసాం అనుకోండి, నిఫ్టీ పెరిగింది 8% లాస్ట్ 1 year లో. అంటే రీట్స్ కూడా చాలా వరకు పడ్డాయి ఈ టైంలో. అందుకని రీట్స్ నుంచి మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తారు అంటే ఇయర్లీ ఒక 5% డివిడెండ్ రూపంలో, అంటే ఎక్స్ట్రా 2-3% అప్రిషియేషన్ రూపంలో ఒక 6-7-8% కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి. అంతకంటే గిట్టుబాటు అవ్వదు. మీరు కనుక ఎంబసీ ఆఫీస్ వర్క్స్ ఒకటి ఉంది, నెక్స్ట్ నెక్సెస్ సెలెక్ట్ ట్రస్ట్ ఒకటి ఉంది, అండ్ బ్రూక్ ఫీల్డ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఉంది, అండ్ మైండ్ స్పేస్ ఉంది, అండ్ ఇండిగ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ ఉంది, అండ్ ఇందూస్ ఇన్ఫ్రా ట్రస్ట్ ఉంది, అండ్ ఐఆర్బి ఇన్ఫ్రా ట్రస్ట్ ఉంది, అండ్ నేషనల్ హైవేస్ ఇన్ఫ్రా ఉంది. ఇవన్నీ అంటే ఇందులో కొన్ని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఉంది, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఉన్నాయి. ఏది తీసుకున్నా సరే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మార్కెట్ తో పాటు ఇవి కూడా పడతాయి. అందుకని కమర్షియల్ రియల్ ఎస్టేట్ లాగా పడకుండా ఉండకపోవటం అంటే ఏముండదు. ఓకే, రెండోది మార్కెట్ పెరిగినప్పుడు ఇవి కూడా పెరుగుతున్నాయి. అయితే నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు ఇవి నిజంగా ఎక్స్ట్రా ఇస్తున్నాయి అంటే ఇట్స్ క్వశ్చనబుల్. ఎందుకంటే నిఫ్టీలో పెట్టిన మీకు యావరేజ్ రిటర్న్స్ 12% వస్తుంది, రీట్స్ లో 12% వస్తుంది, నువ్వు ప్రూవ్ చేయలేవు. అందుకని నిఫ్టీ లాగానే వస్తున్నప్పుడు నేను సపరేట్ వీటి కోసం వెళ్ళి తీసుకొని వచ్చే అంతేం లేదండి. అంతే, కాకపోతే కన్సిస్టెన్సీగా బేర్ మార్కెట్ లో కూడా నీకు 5 to 6% నీ అకౌంట్ లో పడేస్తాయి డబ్బు తీసుకొచ్చేసి, అంతే. బట్ నిఫ్టీ ఇవ్వదు కదా అట్లా, అంతే తేడా. అదర్వైజ్ అయితే రిటర్న్స్ లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో నిఫ్టీ లాగానే ఉంది తప్ప ఎక్కువ రావట్లేదు. కరెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? ఎస్, అది మార్కెట్ తో పాటు ఇవి కూడా పడ్డదే ఉంటుంది. సపోజ్ ఐఆర్బి ఇన్ఫ్రా ఉంది అనుకోండి, లాస్ట్ 4 months 11% డౌన్ అయింది, నిఫ్టీ డౌన్ అయింది 4%. ఓకే, సో అంతే మార్కెట్ కంటే ఎక్కువ పడుతున్నాయి ఇవి, మార్కెట్ కంటే ఎక్కువ పడుతున్నాయి. అండ్ 1 year పాయింట్ ఆఫ్ లో సరే మార్కెట్ తో పోల్చుకుని ఎక్కువ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్బి ఇన్ఫ్రా అనుకోండి, లాస్ట్ 1 year లో 90% డౌన్ అయింది. అంటే పవర్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనుకో 20% పడింది లాస్ట్ 1 year లో. స్టాక్ పడ్డే పడుతున్నాయి కదా, అందుకు మనకి సేఫ్టీ ఎక్కడ ఉంది ఇక్కడ? ఓన్లీ జస్ట్ 5% నీ అకౌంట్ లో పడతాయి డివిడెండ్ లాగా అన్న ఒక రీజన్ తప్ప వర్త అంటే అంత వర్త ఏం కాదు. అందుకని లాంగ్ టర్మ్ లో ఇయర్లీ ఒక 7 to 8% కావాలి అనుకుంటే ఇలాంటి ఛార్జ్ తీసుకోవచ్చు. బట్ ఆ లాంగ్ టర్మ్ లో నిఫ్టీలో పెట్టి నాకు అలా వస్తుంది కాబట్టి నాకు అంత వర్తం కాదు. అందుకని ఇండియా కంటెస్ట్ లో వరకు రేట్స్ అనేది అంత వర్తం కాదు. అదేదో అంటే ఐ మీన్ హై నెట్వర్క్ ఇన్వెస్టర్స్ కి కొంచెం అలా ఆ టైప్ వాళ్ళకి యూజ్ అవుద్దేమో కానీ మనకు అంత యూజ్ అవుతుంది. ఇప్పుడు చైనా లాంటి కంట్రీలు ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ 1.5% అలా ఉంటాయి, జపాన్ లో 1.5% ఉంటుంది, అమెరికాలో 4 to 5% మధ్య వస్తాయి. అక్కడ అంత వర్త్ ఉండొచ్చు. అక్కడ ఇండియాలో ఏంటండి 8.5% హౌసింగ్ లోనే ఉంటుంది. మనం ఇంట్రెస్ట్ లోన్కి ఇస్తే, మన ఇల్లు రెంట్కి ఇస్తే మనకు వచ్చే 3% అంత వర్త్ కానే కాదు. అందుకో రీట్స్ కూడా అంత వర్త్ కాదు ఇండియాలో. సరే, ఎక్కడైనా ఇప్పుడు లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకి రిటర్న్స్ అనేవి బాగుంటాయి, అది ఏదైనా సరే.
డెఫినెట్ గా, ఎందుకంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కదా, ఆ Yes. వాలటిలిటీని చూసి మనం డేటా తీసుకోలేము. Mm. మీరు కనీసం ఒక 5 to 6 years డేటా తీసుకున్నారనుకోండి, స్మూతింగ్ డేటా మీద వస్తుంది, ఎక్స్పెక్ట్ చేయడం చాలా ఈజీ, ఎక్స్పెక్టేషన్ చాలా ఈజీగా ఉంటుంది. Yes. షార్ట్ టర్మ్ మీరు తీసుకున్న డేటా నెగిటివ్ తో పాజిటివ్ మనకు తెలియదు కదా. ఇప్పుడు గోల్డ్ ఉంది అనుకో, లాస్ట్ 1 year లో 35%, కెన్ ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో 35%? నో Yes. వే. లాస్ట్ ఇయర్ వచ్చిందని నెక్స్ట్ ఇయర్ రాదు కదా, ఎందుకంటే టూ మచ్ మూవ్ అయింది లాస్ట్ ఇయర్ అంత మూవ్ అవ్వవు ఈజీగా. దాని మీనింగ్ ఏంటంటే అన్ని ఎసెట్ క్లాస్కి సైక్లికల్ నేచర్ ఉంటుంది. టూ మచ్ పెరగటం, టూ మచ్ పట్టడం, సైడ్ వేలు ఉండటం, 3 జరుగుతూ ఉంటాయి. Yes. అన్నిటిని యావరేజ్ చేయడానికి లాంగ్ టర్మే కావాలి. Yes. అందుకని మీరు ఎప్పుడైనా ఒక 5 to 10 years డేటా తీసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది. పర్టికులర్ ఈక్విటీ అయితే ఈవెన్ 10 years కూడా కరెక్ట్ రాదు. రిట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అంత వర్త్ఫుల్ కాదని అంటున్నారు. ఇండియన్ కంటెక్స్ట్ లో అంత Indian వర్త్ context. కాదు. Yes. రెండోది, మీకు ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ కావాలి అనేది ముఖ్యం ఇక్కడ. నాకు 5 to 6% కావాలంటే పెట్టచ్చు, తప్పేం లేదు. బట్ నేను అంటుంది ఎందుకు 5 to 6% ఎందుకు కావాలనుకుంటున్నారంటుంది. ఎందుకంటే బ్యాంకులో పెడితే వస్తుంది కదా, డెట్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టిన ఇటు వస్తుంది, గోల్డ్ కొన్నా అంతకంటే ఎక్కువ వస్తుంది, అండ్ ఈ స్టాక్స్ ఇండెక్స్ కూడా నీకు అంత ఎక్కువ వస్తుంది. అఫ్కోర్స్ ఇండెక్స్ లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది అనుకుందాం, Yes. బట్ ఇవి కూడా పడుతున్నాయి కదా, మార్కెట్ పడ్డప్పుడు ఇవి కూడా పడుతున్నాయి. అందుకని అంత వర్త్ ఏం కాదు, Yes. అంత వర్త్ ఏం కాదు. రిస్క్ రివార్డ్ అంత ఫేవర్గా అయితే లేదు ఖచ్చితంగా. Thank you. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.